నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చామదుంపల పులుసు ఎప్పట్లా కాకుండా ఇలాంటి పొడి వేసి చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అందులో పులుసు కోసం అయితే నేను చింతపండు వాడలేదు, టమాటోలో యూజ్ చేస్తున్నాను. టమాటోలు చాలా పుల్లగా ఉన్నాయి. దీనికోసం అయితే ఒక 8 చామదుంపలు శుభ్రంగా కడిగి పొట్టు తీసి కట్ చేశాను. అందులోకి 4 టమాటాలు వేశాను. అలాగే రా గరం మసాలా, ఇలాచి, లవంగం, పట్టా, సాజీరా కొంచెం వేశాను. జీలకర్ర మెంతుల పొడి ఇందులో మెయిన్గా వేసిందనమాట. ఇది వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, కానీ అది పోయింది, క్లిప్పు పోయిందనమాట. ఇంకా ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మంటను సిమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇలా గుజ్జులా అవుతుంది కదా, అంటే టమాటాలు వేసినాం కాబట్టి ఇలా గుజ్జులాగా అవుతుంది. బాగా కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చామదుంపలు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు, కొంచెం పులుసులాగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, తొందరగా ఉడికిపోతాయి. ముదురుగా లేవన్నమాట, గడ్డలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోయాయి. ఇంకా అంతేనండి, ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తినడానికి వీలుగా ఇది చపాతీకైనా రైస్కైనా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడి రైస్లోకి అయితే మామూలుగా రసం అది ఏమీ అవసరం లేకుండా ఇలాగే పులుసులాగా కలుపుకొని తినేయచ్చు. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.